క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. నిష్కపటులు, నిర్దోషులు, దేవుని సంబంధులు, పరలోక వాసులు, దేవునికి ఇష్టులు, మహత్తర మెరుపువోలే భూనివాసులందరికీ అగుపడులాగున మనుష్య కుమారుని రాకడ తటస్థించును. అదియే క్రీస్తు దినము. ఆయన రాకడలో భూనివాసులందరూ రొమ్ము కొట్టుకొందురు. యేసు అనుకొనని ఘడియలో రారాజుగా తీర్పు తీర్చుటకు ఈ భూమికి ఏతించును. ఆయన రాకడ తప్పదు, కాని సమయం ఎప్పుడో తెలియదు. గనుక క్రీస్తు దినమునకు పరిశుద్ధముగా అగుపడాలి, ఎత్తబడి గుంపులో ఉండాలి. భలా నమ్మకమైన దాసుడా అని దేవుని ద్వారా మెప్పు పొందాలి. నిందారహితముగా నిర్దోషంగా జీవించు, నిత్య రాజ్యము పొందుకునేదవు. యేసు పరిశుద్ధ రక్తమందు కడుగబడి అంతం వరకు ఆయనను వెంబడించినప్పుడు నీవు దేవునితో సదాకాలము ఉందువు. దేవుడు నీకు జీవ కిరీటము దయచేయునుగాక. ఆమేన్.